కేసులో సినిమా రంగానికి చెందిన వాళ్ళు ఉన్నారా? ఈ షేడీ బిజినెస్లో చాలా మంది ఉన్నారు. సినిమాకు చెందిన వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి సహకరించట్లేదు. కాల్ రికార్డ్స్ 2017ది కూడా. మీ ఆర్గ్యుమెంట్ ఏంటి దీంట్లో యాజ్ అన్ అడ్వకేట్? ద స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఆఫ్ ద స్టేట్ డిపార్ట్మెంట్. ఎవరి మీదైనా డౌట్స్, అనుమానం సినిమా వాళ్ళకి సంబంధించి ఉందా, ప్రూవ్ అయిందా? 3 to 4 months back they also investigated some of them again. అయితే వాళ్ళ మీద స్పెసిఫిక్ చార్జ్ షీట్స్. ఈ కేసుని తగ్గించి లేకపోతే పక్కదో పెట్టారనేటువంటి అభిప్రాయం మీకుందా? అభిప్రాయము మేము వ్యక్తం చేశాము. రచన గారు నమస్కారం. నమస్కారం సార్. జర్నలిస్ట్ డైరీ అండ్ సుమన్ టీవీ. నమస్కారం. ఎస్ షూర్. నాకు ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ ఉంది. కొన్ని సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఎలాగో ఉంటాయి తప్పదు, మీ కోర్టుకు అది కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ స్ట్రైట్ క్వశ్చన్. ఈ డ్రగ్స్ కేసులో మీరు ఫైట్ చేస్తున్నటువంటి తీరు ఒక మంచి రెస్పాన్స్ వస్తుంది. బట్ ఈ డ్రగ్స్ కేసులో సినిమా రంగానికి చెందిన వాళ్ళు ఉన్నారా? సినిమా రంగానికి చెందిన వాళ్ళు కొంతమంది మీద ఛార్జ్ షీట్స్ లేకపోతే ఇంట్రోగేషన్కి పిలిచారు. ఇన్వెస్టిగేషన్ తర్వాతనే ఛార్జ్ షీట్స్ ఫైల్ చేస్తారు. ఛార్జ్ షీట్స్ దాకా వెళ్ళిందా లేదా వీ నీడ్ టు సీ. బట్ నా దృష్టి ప్రకారము ఇట్స్ నాట్ రిలేటెడ్ టు వన్ ఇండస్ట్రీ, లేకపోతే సినిమా వాళ్ళే లేకపోతే ఇంకో వాళ్ళే కాకుండా ఇట్ ఈస్ అ విషియస్ సర్కిల్. అంటే ఈ బిజినెస్లో, ఈ షేడీ బిజినెస్లో చాలా మంది ఉన్నారు. సినిమాకు చెందిన వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళనైతే ఇన్వెస్టిగేషన్ చేశారు. వాళ్ళ మీద నాకు తెలిసినంత వరకు వాళ్ళ మీద ఛార్జ్ షీట్స్ అయితే దాఖలు కాలేదు. అంటే సినిమాకి సంబంధించిన వాళ్ళ? ఎస్. అంటే ఈ ఇన్వెస్టిగేషన్ చేసిన 7 to 10 పీపుల్ వాళ్ళకు సంబంధించి ఎటువంటి ఛార్జ్ షీట్స్ దాఖలు కాకపోవచ్చు. ఈ 7 to 8, 10 పీపుల్లో సినిమా వాళ్ళు ఉన్నారా? ఇన్వెస్టిగేషన్ త్రూ ఇంటరోగేషన్ దే వర్ ఆల్సో కాల్డ్ and they were called as latest as in 2020s etc also and 2017 నుంచి అయితే ఇది నడుస్తూనే ఉంది. మీరు ఒక మాట అన్నారు, అంటే కోర్టు ఇష్యూ సంగతి పక్కన పెడితే జనరల్గా మీ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇందులో చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటిది. ఎదురు పెద్దవాళ్ళు కుడ్ బీ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ ఫీల్డ్స్. అంటే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఎందుకు అనుకుంటున్నామంటే బికాజ్ ఆ ఛార్జ్ షీట్స్ అంటే ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు 11 to 12 ఛార్జ్ షీట్స్ హ్యావ్ బిన్ ఫైల్డ్. బట్ ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈస్ షోయింగ్ అ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ కేస్. అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళే స్పెసిఫిక్గా మేము ఈ కేస్ని టేక్ ఓవర్ చేస్తాము, ఎందుకంటే మనీ లాండరింగ్ దృష్ట్యా వాళ్ళకు జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డీల్స్ విత్ మనీ లాండరింగ్ ఇష్యూ అండ్ దే వాంటెడ్ టు లుక్ ఇన్ టు ద ఇంటర్నేషనల్ మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. సో అందుకోసము మేము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని పార్టీ చేశాము. పార్టీ చేసినప్పుడు వాళ్ళంతలో వాళ్ళే స్వతహా మేము కోఆపరేట్ చేస్తాము, వీ విల్ టేక్ ఓవర్ ద ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి ముందుకొచ్చారు. వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి దర్యాప్తు సవ్యంగా లేదనేటువంటి అభిప్రాయం ఒకటి ఉంది. డూ యూ అగ్రీ విత్ ఇట్? అది ఒప్పుకుంటారా మీరు? అందుకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మిగతా వాళ్ళంతా వచ్చారు. సవ్యంగా కన్నా ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వము చేసే దర్యాప్తు సరిపోదు. సవ్యంగా కన్నా ఎక్కువ సరిపోదు అని అంటున్నాను నేను. సరిపోదు. కొన్ని అంటే ఈ స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ స్టాట్యుటరీ బాడీస్, అంటే ఒక స్పెషలైజ్డ్ యాక్ట్కి సంబంధించి ఉన్న బాడీస్, వాళ్ళకు స్పెసిఫిక్ అథారిటీ ఉంటుంది. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పెసిఫికలీ డీల్స్ విత్ PMLA యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. సో ఈ మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ దృష్ట్యా వాళ్ళు దే కెన్ సర్టన్లీ ఇంటర్వీన్ అండ్ టేక్ ఓవర్ ద ఇన్వెస్టిగేషన్. అయితే ఆ స్పెసిఫిక్ ఆస్పెక్ట్లోనే దే వాంటెడ్ టు ఇంటర్వీన్ అండ్ టేక్ ఓవర్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. రచన గారు, ఒక అడ్వకేట్గా మీ అభిప్రాయం చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి సహకరించట్లేదు ఈ దర్యాప్తులో అనేటువంటి ఆరోపణ ఒకటి ఉంది.
మీరు దాన్ని ఎలా చెప్తారు మీ అభిప్రాయం? అంటే రాష్ట్ర ప్రభుత్వము మేము ఈ దర్యాప్తుని స్టేట్ లెవెల్లోనే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ద్వారానే మేము కంప్లీట్ చేస్తాము అనే ఒక దృష్టితో ఉన్నది. అయితే ఒక సెంట్రలైజ్డ్ స్పెషలైజ్డ్ బాడీ నేను ఇంటర్వ్యూన్ అయ్యి నేను టేక్ ఓవర్ చేస్తాను అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అంటే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్కి వాళ్ళ మానిటరింగ్లో దే కెన్ కంటిన్యూ విత్ దేర్ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. అయితే ఇక్కడ ఈవెన్ దో ద స్టేట్ గవర్నమెంట్ వాజ్ రిలక్టెంట్ టు స్టార్ట్ అవుట్ విత్, దే హ్యావ్ ప్రొవైడెడ్ ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమ్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఫార్ యాజ్ ద ఛార్జ్ షీట్స్ ఎట్సెట్రా ఆర్ కన్సర్న్. అయితే ఈడీ అంటున్న విషయం ఏంటంటే, అంటే మొన్న కోర్టులో అన్న విషయం కూడా, మాకు రాష్ట్ర ప్రభుత్వం మేము అడిగింది ఇవ్వడం లేదు. అంటే మా ఛార్జ్ షీట్స్ సరే ఇచ్చింది, బట్ దే ఆర్ ఎంటీ ఛార్జ్, అంటే జస్ట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది, వాళ్ళు ఏం రాసుకున్నారో ఆ ఛార్జ్ షీట్ ఉన్నది. మాకు స్పెసిఫిక్గా ఫిజికల్ శాంపిల్స్, detailed call records from 2017 onwards, specifically of 17 and onwards. We want electronic evidence as well as digital data అని చెప్పేసి వాళ్ళు ఈడీ స్పెసిఫిక్గా హైకోర్టులో ఈ కేసులో కోరడం జరిగింది. అయితే వాళ్ళు స్పెసిఫిక్గా ఇవి కోరారు కాబట్టి, బికాజ్ ఆల్ ఆఫ్ దీస్ ఫిజికల్ ఎవిడెన్స్, డిజిటల్ ఎవిడెన్స్, electronic evidence if any, as well as call records from 2017 would specifically... Evidence ante enti? Electronic evidence could be anything in your phone to a laptop to any kind of internet banking, bank transactions, the flow of data మొత్తం కావాలి అని అడిగింది. Any kind of exchange or transaction that has happened, how many places it has been routed through, etc. సో అసలు ఎవిడెన్స్ లేదు వాళ్ళ దగ్గర, ఈడీ వాళ్ళ దగ్గర. దే హ్యావ్ కమెన్స్డ్ ఇంట్రోగేషన్. మనము ఈ ఇయర్ 2021 ఎండింగ్లో ఏందో ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ వీళ్ళందరినీ పిలిచారు అని చెప్పేసి వీవ్ హర్డ్ ఆఫ్ దాట్. బట్ ఆఫ్టర్ దట్ ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ దే నీడ్ టు బీ సప్లైడ్ విత్ ద ఎవిడెన్స్ that has been collected in all of these cases from 2017, which they have not. అందుకోసము మొన్న స్పెసిఫిక్గా ఈ కేసులో అదే కావాలని కోరడం జరిగింది. అండ్ ద ఆనరబుల్ హైకోర్టు కూడా దీన్ని చూసి ఇది సెంటర్ స్టేట్ మధ్యలో ఒక ఈగో ఇష్యూ కాకుండా ఇట్ ఈస్ అ పాండమిక్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఐ మీన్ ఐ వుడ్ సే ఇట్స్ అన్ ఎపిడమిక్ ఇన్ ఇట్ సెల్ఫ్, అండ్ ఇట్స్ issue that is of serious concern and that needs to be dealt with cooperation అని చెప్పేసి ఈడీకి ఏమేం కావాలో అవన్నీ మీరు 15 days లోపు ఇవ్వాలి. కాల్ రికార్డ్స్ 2017ది కూడా 30 days లోపల ఇచ్చేసేయాలి అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ కేసులో. మీ ఆర్గ్యుమెంట్ ఏంటి దీంట్లో యాజ్ అన్ అడ్వకేట్? As an advocate, my cause of action and my argument was that the special investigative team of the State Not Department... was that? Still? It's still. I mean, was అని ఎందుకు అంటున్నానంటే, the case ఈడీకి ఇచ్చేసి ఈ స్పెసిఫిక్ శాంపుల్స్ అవన్నీ ఇచ్చేసి యూ హ్యాండ్ ఓవర్ ఆర్ వర్క్ అండర్ దేర్ మానిటరింగ్ అని చెప్పేసి మొన్న ఆర్డర్ వచ్చింది. సో ఇట్ ఈస్ నౌ, అంటే ఇప్పుడు దాని వైలేషన్ అయితేనే ఇప్పుడు మళ్ళీ ఆ కేసుని లేపడం జరుగుతుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్. మై స్పెసిఫిక్ కాజ్ ఆఫ్ యాక్షన్ is that the special investigative team of the State Department, అంటే the Department of Excise, వాళ్ళకు all aspects of this crime-ని డీల్ చేసే ఎక్స్పర్టీస్, స్కిల్, స్పెషలైజేషన్ లేదని. ఎస్పెషలీ ఒక స్టేట్ డిపార్ట్మెంట్ ఆర్గన్కి ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ డీల్ చేసే జ్యూరిస్డిక్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ మీరు స్పెసిఫిక్గా స్టేట్ గవర్నమెంట్ డెలిబరేట్గా కావాలనే వాంఛనీయంగా ఈ కేసుని తగ్గించి లేకపోతే పక్కదోవ పెట్టారనేటువంటి అభిప్రాయం మీకుందా? అభిప్రాయము మేము వ్యక్తం చేశాము. ఇలా ఐ మీన్ దే ఆర్ ట్రయింగ్ టు డీలే ఇఫ్ నాట్ డైల్యూట్ ద ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసెస్ అని.
And that is why we specifically asked, since there are specialized investigative bodies under specific statutes, let those specialized investigative bodies that are completely equipped to deal with this situation take over that. And specifically Enforcement Directorate, Central Bureau of Investigation, the Directorate of Revenue Intelligence, వీళ్ళందరూ అంటే ఈచ్ వన్ హ్యాస్ అ సెపరేట్ రోల్ టు ప్లే. సో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హ్యాస్ కమ్ ఫార్వర్డ్. సారీ టు డిస్టర్బ్ యూ. సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు దీంట్లో ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళనే ఎక్కువ మందిని ఇంట్రాగేట్ చేశారు, లేకపోతే ఇన్వెస్టిగేట్ చేశారు, వాట్ ఎవర్. కాబట్టి నేను స్పెసిఫిక్గా అడుగుతున్నాను, ఎవరి మీదైనా డౌట్స్, అనుమానం సినిమా వాళ్ళకి సంబంధించింది ఉందా, ప్రూవ్ అయిందా? ఎందుకంటే బికాస్ సమ్ ఆఫ్రికన్ హ్యాస్ బీన్ అరెస్టెడ్, హ్యాస్ బీన్ చార్జ్ షీటెడ్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ పర్టికులర్ క్వశ్చన్ నేను ఎందుకు ఎంఫసైజ్ చేసి అడుగుతున్నానంటే బికాస్ దిస్ ఈజ్ అ హై ప్రొఫైల్ కేస్. ఎస్. అయితే సినిమా వాళ్ళను ఇంటరోగేట్ చేశారు. 2017లో మీకు తెలిసినట్టు హైలీ పబ్లిసైజ్డ్ ఇంటరోగేషన్స్ జరిగినాయి. ప్లస్ మొన్న ఈడీ కూడా ఐ థింక్ అబౌట్ 3 to 4 months బ్యాక్ దే ఆల్సో ఇన్వెస్టిగేటెడ్ సమ్ ఆఫ్ దెమ్ అగైన్. అయితే వాళ్ళ మీద స్పెసిఫిక్ ఛార్జ్ షీట్స్ ఇప్పటి వరకు దాఖలు కాలేవు. దిస్ థింగ్ ఇప్పటి వరకు అయితే కాలేవు. అయితే ప్రూవ్ అయిందా అనేది వీ కెన్ నాట్ సే యెట్. ఇట్స్ ఎ లాంగ్ రూట్. దీని మీద ఈడీ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఉన్నదండి, తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారము, మొన్న 2 weeks కిందనే వచ్చిన డైరెక్షన్స్ ప్రకారము, ఫిజికల్, డిజిటల్, ఎలక్ట్రానిక్ as well as కాల్ రికార్డ్ డేటా all have to be submitted within 15 days to 30 days. అంటే ఇదంతా దాచిపెడుతున్నారో లేకపోతే ఇవ్వలేదో, వాట్ ఎవర్. ఐ మీన్ వన్స్ దట్ transfer of information takes place from the SIT to the ఈడీ వాళ్ళ దర్యాప్తులో, వాళ్ళ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ అవసరమైతే దెల్ అగైన్ బి ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఇఫ్ రిక్వైర్డ్ ఈడీ మైట్ ఫైల్ ఛార్జ్ షీట్స్ ఆల్సో. అదే వన్ థింగ్ ఇది సబ్జుడిస్ అవుతుంది కాబట్టి అవకాశం లేదు. సో ఐ జస్ట్ కన్ఫైన్ టు దట్ ఎక్స్టెంట్. తర్వాత మీరు బేసిక్గా పొలిటికల్ ఫీల్డ్లోకి వెళ్ళి టీఆర్ఎస్ నుంచి ఇటు వచ్చారు, బయటకు వచ్చారు అనేటువంటి నిజమేనా? అది లేదండి. ఐ వాజ్ నెవర్ అ పార్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. I was just basically a part of a very new political party that started in 2018, just for barely 2 months. But other than that, previous what is the political party? TJS. Kodandam. Yes. So we have a good rapport and connection. So and you deferred. A mutual self-respect. So I joined with him for for some time. That brief period is exactly 2 months. I mean, that's also ironic. But yes, దానికన్నా ముందు, దాని తర్వాత there's been no political affiliation. You are also counsel to రేవంత్ రెడ్డి గారు కదా? Yes అండి. Yes. Okay. On which case అండి? This case that we are talking about. This case, and there are a couple of other drugs case, and there are a couple of other cases also. Like? There's a spurious seeds case, etc. So some public interest litigations lone I'm his counsel. మల్లన్న సాగర్ విషయంలో కేసీఆర్కి సంబంధించినటువంటి లేకపోతే ఈ ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్యాయం జరిగిందనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ మీరు బీ క్లియర్ అబౌట్ ఇట్. Speaking as a lawyer, as a lawyer and a counsel, చాలా ప్లేసెస్లో ఏం జరిగిందంటే ప్రొసీజరల్ వైలేషన్స్ చాలా ఎక్కువగా జరిగాయి. అంటే ప్రొసీజర్ని ప్రాపర్గా ఫాలో కాలేరు. సో దాంతో ఈవెన్ ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ అనేది ఇట్స్ అ వెరీ స్ట్రిక్ట్ లెజిస్లేషన్, ఎక్స్ప్రోప్రియేటరీ, యూర్ టేకింగ్ సంబడీస్ ప్రాపర్టీ కాబట్టి యూ స్ట్రిక్ట్లీ షుడ్ ఫాలో ద ఎంటైర్ డ్యూ ప్రాసెస్ దట్ ఈస్ రిక్వైర్డ్. సో దాంట్లో ల్యాప్సెస్ జరిగినాయి. Those lapses are continuing from 16 onwards. కొన్ని ప్లేసెస్లో compensations have been paid to a large extent, but there is still a lot of reluctance and unrest and
disturbance about the fact of the compensation, because it is really not anything compared to what they have lost. అండ్ చాలా ప్లేసెస్లో కాంపెన్సేషన్ ఇంకా రీహాబిలిటేషన్ కంప్లీట్ చేయకుండానే వాళ్ళను డిస్ప్లేస్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్ రిఫ్ట్, అండ్ ద కేసెస్ కొన్ని ప్రాపర్గా కంప్లీట్ అయ్యాయి and some cases are still going on, but it's an ongoing process. There are అంటే డిఫరెంట్ స్టేజెస్లో మేము కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. అంటే those were the initial days and initial times of land acquisition. Now it is more on the aspect of compensation, rehabilitation and resettlement, displacement of people that was done, without completing these obligations. So it's an ongoing thing. So you are expecting justice in all the cases? As a lawyer, more than justice, I expect the law to be followed. Because I'm also pragmatic. I'm a practicing lawyer who goes to court every day. Does justice happen every day? I think it's justice anedi, it's a very objective perspective అని నేను అనుకుంటాను. It's a larger this thing. Subjectively, what I look for is a certain remedy, a certain relief should be granted to the person who's been affected and aggrieved. So for me, if the law in that case, that loophole is plugged, if the law is followed, I think I'm happy as a lawyer. Now justice again is okay, last question. Are you happy with your law profession, or you want to be into politics? I love being a lawyer. I mean, అది నేను ఇష్టపడి కోరుకొని జాయిన్ అయిన అంటే చదువుకొని ఎంటర్ అయిన ప్రొఫెషన్. If not a lawyer, I would probably be sitting where you are sitting. I mean, that was the choice in my mind, either journalism or law. Not be that way, but I wish you all the best. Thank you. So nice meeting you. Thank you, sir. Thank you, Ma. Thank you. జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.